కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా. నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా, నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. మొదటిసారి పాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి, రెండవసారి పాడుతున్నప్పుడు దయచేసి అనుసరించండి, కలిసి పాడండి. కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా, ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా. కలిసి కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా, ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా. నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా, నాలోనే నిన్ను చూపే మాదిరి ఇవ్వయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. కలిసి నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా. నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా, నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. మరొకసారి నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. అందరితో సఖ్యత నాకు ఇమ్ము యేసయ్యా, మృదువైన మాట తీరు నాకు ఇవ్వయ్యా. కోపతాపములను దూరపరుచయ్యా, అందరినీ క్షమించే మనస్సు ఇవ్వయ్యా. అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా, మృదువైన మాట తీరు నాకు నేర్పయ్యా. అందరం కలిసి అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా, మృదువైన మాట తీరు నాకు ఇవ్వయ్యా. కోపతాపములను దూరపరచయ్యా, అందరినీ క్షమించే మనస్సు ఇవ్వయ్యా. మనము ఆయనను వెంబడించాలి అనే యేసుక్రీస్తు తన అడుగు జాడలను విడిచిపెట్టి వెళ్ళాడు. మాదిరి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా,
నీకు తెలుసా, నువ్వు నేను క్రీస్తును వెంబడించినప్పుడు ఏ రీతిగా క్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడో మనము ఈ లోకానికి మాదిరిగా ఉండాలి అని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడనే సత్యం ఎప్పుడైనా గ్రహించారా? క్రీస్తు మనకు మాదిరిని విడిచిపెట్టి వెళ్ళాడు. మనము క్రీస్తును వెంబడించాలి అని చెప్పి క్రీస్తు ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు క్రీస్తును వెంబడిస్తాడో ఆ క్రైస్తవుడు లోకానికి మాదిరిగా జీవిస్తున్నాడు అనేది సత్యం. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు అని ప్రభువు చెప్పాడు. చీకటి ప్రపంచంలో చీకటిలో జీవిస్తున్న మనుషుల మధ్య మనము వెలుగు సంబంధులుగా, పరిశుద్ధులుగా, ఈ లోకానికి క్రీస్తు ఏ రీతిగా వెలుగును కనపరచడానికి, మనను వెలిగించడానికి వచ్చి మనల్ని వెలిగించాడో, వెలిగించబడిన మనము మన చుట్టూ ఉన్న చీకటిని పారద్రోలి వెలుగు సంబంధమైన వ్యక్తులుగా జీవిస్తూ మన చుట్టూ ఉన్న వారిని వెలిగించాలని, మన చుట్టూ ఉన్న వారికి దీవెనకరముగా ఉండాలని, మన చుట్టూ ఉన్న వారికి మాదిరికరముగా ఉండాలని క్రీస్తు ఆశిస్తూ ఉన్నాడు. నిజమైన క్రైస్తవుడు ఎవడయ్యా అంటే, ఒక అన్యుడు క్రీస్తు దగ్గరికి రావడానికి తన జీవితాన్ని అతనికి మాదిరిగా కనపరిచేవాడు. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? నిజమైన క్రైస్తవుడు ఎవడయ్యా అంటే, ఒక అన్యుడిని క్రీస్తు దగ్గరకు ఆకర్షించడానికి తన జీవితము ఆ వ్యక్తికి ఆకర్షణీయముగా కనపరుచుకోగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. అంటే అర్థం ఏమిటి? నీవు ఉద్యోగం చేస్తున్న చోట, లేక నీ స్నేహితుల మధ్య, నీ కొలీగ్స్ మధ్య, నీ క్లాస్మేట్స్ మధ్య, నీ బంధువుల మధ్య నీ జీవితము, నీ జీవిత విధానము, నీ ఆత్మీయత ఇతరులను క్రీస్తు దగ్గరకు నడిపించేటటువంటి ఆకర్షణ కలిగి ఉండాలి. అంతేగాని నిన్ను చూసినప్పుడు, నీ జీవిత విధానాన్ని చూసినప్పుడు, నీ మాట తీరును, నీ ప్రవర్తనను చూసినప్పుడు మనుషులు క్రీస్తును ద్వేషించే విధంగా, లేక దూషించే విధంగా, లేక అవమానించే విధంగా, అపహసించే విధంగా ఉండడానికి వీలు లేదు. మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనం ప్రతిరోజు జీవించే జీవితంలో ఆ రోజు మన ప్రవర్తనను బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి ప్రభువుని మనము మహింపరచనైనా మహింపరుస్తాము, లేదా అవమానపరచనైనా అవమానపరుస్తాం. న్యూట్రల్గా ఉండడానికి సాధ్యము కాదు. ఒకసారి ప్రశ్నించుకోండి, ఈ వారంలో నీ జీవితము దేవునికి మహిమకరంగా ఉందా? ఈ వారంలో నీ జీవితము దేవునికి సంతోషకరంగాను, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చూసినప్పుడు ఎలా సాధ్యమవుతుంది ఈ పాపిష్టి ప్రపంచంలో ఈ వ్యక్తి ఇలా పరిశుద్ధునిగా జీవించటము? ఎలా సాధ్యమవుతుంది ఈ వ్యక్తి ఇలా అననుకూల పరిస్థితుల మధ్య కూడా, ఇలా శ్రమల మధ్య కూడా, ఇలా కష్టాల మధ్య కూడా ఇలా సంతోషంగా ఉండడము? ఎలా సాధ్యమవుతుంది? అతని ఇంటి నిండా సమస్యలు ఉన్నాయి, కొడుకు ఇంకా ఉద్యోగం రాలేదు, కూతురికి ఇంకా పెళ్ళి కాలేదు, చాలా భారాలు, చాలా ఒత్తిడులు ఉన్నాయి, అయినప్పటికీ ఆమె ఎప్పుడు చూసినా ప్రశాంతంగా ఉంటుంది, అతను ఎప్పుడు చూసినా ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటున్నాడు. ఎలా సాధ్యమవుతుంది అని ప్రజలు, లేక అని నీ పక్కన ఉన్నవాళ్ళు నీలో ఉన్న ఆ శాంతిని, నీలో ఉన్న ఆ సమాధానాన్ని నువ్వు ఎలా పొందుకున్నావో, ఎక్కడి నుంచి పొందుకుంటున్నావో కనుక్కునే విధంగా నువ్వు లేక మనము జీవించటము ఎంత గొప్ప ధన్యత. నిజమైన క్రైస్తవుడు ఎవడయ్యా అంటే, తాను ప్రభువు చేత ప్రభావితము చెంది తన చుట్టూ ఉన్నవారిని ఏం చేస్తాడు? ప్రభావితము చేస్తాడు. నిజమైన క్రైస్తవుడు ఎవడయ్యా అంటే, క్రీస్తును పోలి నడుచుకోవడానికి ప్రయాసపడుతూ ఇతరులను క్రీస్తు దగ్గరకు నడిపించడానికి తన జీవితాన్ని ఒక మాదిరిగా ఉంచేవాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నా జీవితము మొదటిగా ప్రభువును వెంబడించేదిగా ఉన్నట్లయితే నువ్వు మాదిరిగా ఉంటావు. తండ్రి, తల్లి, నేను ప్రశ్నిస్తున్నాను, నువ్వు నిజమైన మాదిరిని కనపరుస్తున్నావా? ఎక్కడ? నీ ఇంట్లో. తండ్రిగా నీ ఇంటిలో నీ బిడ్డలకు నువ్వు మాదిరిగా ఉన్నావా? తల్లిగా నీ ఇంటిలో నీవు నీ బిడ్డలకు మాదిరిగా ఉన్నావా? భక్తుడైన పౌలు ఒక సవాళ్ళతో కూడిన స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేమిటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి.
నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము. అవునండి, అక్కడే ఉంది అక్కడ. నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము అని ఉన్నదా, నడవబోయే ప్రకారము అని ఉన్నదా? మరే ఉంది. నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారము అని అర్థం ఏమిటి? ఎప్పుడో ఒకప్పుడు మీకు తెలుసు కదా, అప్పుడప్పుడు ఎప్పుడు మీకు తెలుసు కదా, 10 years బ్యాక్ ఎంత ఆత్మీయంగా ఉండేవాడినో. ఎవడకు కావాలి 10 years బ్యాక్ నువ్వు ఎంతో ఆత్మీయంగా ఉంటే? ఎవడకు కావాలి 10 years బ్యాక్ నువ్వు ఎంతో ప్రార్థనా పడు అయితే? చాలామంది అంటా ఉంటారు, ఏమండి 20 years బ్యాక్ ఈ సేవకుడు అండి ఈ పట్టణాన్ని కదిలించేసేసాడండి, మరి ఇప్పుడు ఏమైంది? పరిస్థితులకు కదిలిపోతున్నాడండి. లేక 10 years బ్యాక్ 20 years బ్యాక్ మా డాడీ అండి అబ్బా బైబిల్ తెరిస్తే చాలండి, లేకపోతే నోరు తెరిస్తే చాలండి, నోట్లోంచి దేవుని వాక్యము ధారాళంగా వచ్చేసేదండి. నోరిప్పితే చాలండి, బైబిలే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు గుక్క తిప్పకుండా అబ్బో ఎన్ని చెప్పేవాడండి. మరి ఇప్పుడేమైంది? ఒట్టి బూతులు తప్ప ఇంకేం రావట్లేదండి. ఏమైంది? ఒకప్పుడు నువ్వు చాలా గొప్ప ఆత్మీయుడు. ఎవరికి కావాలి ఒకప్పుడు నీ ఆత్మీయత? ఒకప్పుడు నువ్వు చాలా ఆరోగ్యం కలవాడివి, మరి ఇప్పుడేంటి? కోమాలో ఉన్నావు. ఏం లాభం? ఒకప్పుడు నువ్వు ఆరోగ్యవంతుడు అయి ఉండి ఈరోజు కోమాలో ఉంటే ఏం లాభం? ఈరోజు దేవుడు కావాల్సింది ఒకప్పుడు ఆత్మీయుడిగా ఉండేవాడు, ఒకప్పుడు ప్రార్థనాపరుడుగా ఉండేవాడు, ఒకప్పుడు గొప్ప సాక్ష్యము కలవాడు, ఇప్పుడు సాక్ష్యాన్ని పోగొట్టుకున్నవాడు కాదు. ఒకప్పుడు గంటలు ప్రార్థన చేస్తూ ఇప్పుడు కనీసము పట్టుమని 10 నిమిషాలు కూడా దేవుని సందులో మోకరించలేనటువంటి దౌర్భాగ్యుడు కాదు దేవుడు కావాల్సింది. దేవుడు కావాల్సింది ఈరోజు. వాట్ ఆర్ యూ టుడే? ఈరోజు నీ ఆత్మీయత ఎలా ఉన్నది? ఈరోజు నీ జీవిత విధానం ఎలా ఉన్నది? ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉన్నది? ఈరోజు దేవునితో నీకున్న సంబంధము సహవాసము ఎలా ఉన్నది? దాని మీదే నీ ఆత్మీయత, నీ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. డోంట్ టెల్ స్టోరీస్ దట్ యు ఆర్ స్పిరిచువల్ పర్సన్ వన్స్ అపాన్ ఎ టైమ్. ఎప్పుడో ఒకప్పుడు. నో, పౌలు చక్కని మాట రాస్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏమిటంట? ఇప్పుడు నేను క్రీస్తును నడుచుకొనుచున్న ప్రకారము. ఈవెన్ టుడే ఐఎమ్ ఫాలోయింగ్ జీసస్. అది నిజమైన సాక్ష్యము. ఈరోజు కూడా నేను ఆత్మీయుణ్ణి, ఈరోజు కూడా నేను ప్రార్థనాపరుణ్ణి, ఈరోజు కూడా ప్రభువు కొరకు రోషము కలిగి జీవిస్తున్న వాడిని, ఈరోజు కూడా నా సాక్ష్యాన్ని కాపాడుకుంటున్న వాడిని, ఈరోజు కూడా క్రీస్తు కొరకే జీవించడానికి తాపత్రయపడుతున్న వాడిని, క్రీస్తును క్రియల్లో చూపించడానికి ఆశగొరి ఉండి ప్రయాసపడుతున్న వాడిని. ఆ వ్యక్తి అండి దేవుణ్ణి మహింపరచగలిగిన వ్యక్తి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎప్పుడో ఒకప్పుడు ఆత్మీయతను బట్టి ఈరోజు సంతోషించడానికి వీల్లేదు. తండ్రి, తల్లి, ప్రశ్నిస్తున్నాను, నువ్వు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నావా? పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము, చేతనైతే మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. వాట్ ఏ ఛాలెంజింగ్ స్టేట్మెంట్. మీకు క్రీస్తు ఎలా ఉంటాడో తెలియదా? క్రీస్తు ఎలా మాట్లాడతాడో తెలియదా? క్రీస్తు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదా? మీరు క్రీస్తును చూడలేదా? అయితే మీకు సవాలు విసురుతున్నాను. అదేమిటంటే, నన్ను చూడండి, మీకు క్రీస్తు కనిపిస్తాడు. వాట్ ఏ ఛాలెంజింగ్ స్టేట్మెంట్. తండ్రి, తల్లి, మన పిల్లలు క్రీస్తును మొదటగా చూడాల్సింది ఎవరిలో? నీలో, నాలో. తండ్రిగా నా పిల్లలకు నేను క్రీస్తును చూపించగలగాలి. తల్లిగా నీ పిల్లలకు నువ్వు క్రీస్తును చూపించగలగాలి. అందుకే ఓ భక్తుడు సెలవిచ్చాడు, తల్లి హృదయము బిడ్డ పాఠశాల. ఏమిటంట? తల్లి హృదయము బిడ్డ పాఠశాల. తండ్రి, నిన్ను చూసే నీ బిడ్డలు జీవితాన్ని నేర్చుకుంటారు. చదువును బయట నేర్చుకుంటారేమో కానీ జీవితాన్ని మాత్రం ఇంట్లోనే నేర్చుకుంటారు. చెప్పగలవా నీ కొడుక్కి, రే నువ్వు క్రీస్తు ఎలా ఉంటాడో తెలియపోయిందేమో కానీ నన్ను చూసి తెలుసుకోరా క్రీస్తు ఎలా ఉంటాడో? చెప్పగలమా?
లేదా నువ్వు పౌలు లాగా, పేతురులాగా, లేక స్టెఫెన్ లాగా, లేకపోతే బాప్తీసు యోహాన్ లాగా నువ్వు తయారు కాలేకపోయినా ధైర్యంగా చెప్పగలవా నీ కుమారుని కనీసం నాలాగా జీవించరా, నాలాగా బ్రతకరా అని నువ్వు చెప్పగలవా? అట్లీస్ట్ నాలా బ్రతకరా, నాలా జీవించరా, నన్ను పోలి నడుచుకోరా అని తండ్రిగా నువ్వు ఒకవేళ నీ బిడ్డలకు చెప్పకపోతే యు ఆర్ నాట్ ఏ మోడల్. నువ్వు మాదిరివి కాదు. తల్లి, కనీసం నీ కూతురు కన్నా, అమ్మా క్రీస్తు ఎలా ఉంటాడు నీకు తెలియపోయినా, క్రీస్తు ఎలా మాట్లాడతాడు నీకు తెలియపోయినా, కనీసం నన్ను పోలి నడుచుకో, నా మాట తీరును నేర్చుకో, నా ఓర్పును నేర్చుకో, నా మంచితనాన్ని చేర్చుకో, నాలా జీవించో, నాలా బ్రతుకో. ఎంతమంది ఇక్కడ కూర్చున్న తల్లులు ధైర్యంగా చెప్పగలరు మీ పిల్లలకి, నా కూతురు నాలా బ్రతికితే చాలు అని చెప్పగలిగిన తల్లులు ఉంటే ఎంత బాగుంటుంది. మాదిరి, క్రీస్తు నీకు నాకు మాదిరిని విడిచిపెట్టి వెళ్ళాడు. కారణం తెలుసా? నువ్వు నీ వెంట వచ్చేవారికి లేక నీ ఇంటి వారికి నువ్వు మాదిరిగా ఉంటావు అని చెప్పి. ఒక ప్రశ్న వేసుకోండి, తండ్రిగా తల్లిగా నువ్వు మాదిరిని చూపించకపోతే ఏదో ఒక రోజు వారు దారి తప్పినప్పుడు ఏడిస్తే లాభము లేదు. వాళ్ళు నిన్ను వెంబడిస్తారు, మంచికైనా చెడుకైనా. ఒకానొక సమయంలో నేను అద్దెకుంటున్న ఇంటి ముందు చక్కని బట్టలు వేసుకున్నాడు తండ్రి, చక్కని బట్టలు వేసుకున్నాడు కొడుకు. కారు దగ్గరికి ఇద్దరు వెళ్తున్నారు, అటువైపు కొడుకు ఇటువైపు తండ్రి. కారు దగ్గరికి వెళ్తున్నప్పుడు తండ్రి ఏదో ఒక మాట అన్నాడు కొడుకుని కోపంగా. ఆ కొడుకు ఏమనిపించిందో ఏమో కానీ అటు నుంచి తిరిగి వచ్చి తండ్రి కాలర్ పట్టుకుని కొట్టబోయాడు. ఏంటండి? తండ్రి కాలర్ పట్టుకుని తండ్రిని కొట్టబోయాడు. భయంకరమైన గొడవ జరుగుతూ ఉంది. గబగబా నేను వెళ్ళి వాళ్ళని సర్దే ప్రయత్నం చేశాను, గొడవ ఆపే ప్రయత్నం చేశాను. ఇప్పుడు తండ్రి అంటున్నాడు, కొట్టనివ్వండి సార్ అండి, కొట్టనివ్వండి అని. కొట్టనివ్వండి. అదేంటి కొట్టనివ్వని చెప్పి అంటారు? కొడుకు కొట్టడం ఏమిటి? అప్పుడు అంటున్నాడు, 30 years బ్యాక్ మా డాడీని నేను ఇలాగే కొట్టబోయాను. అప్పుడు ఏమైతే చేశానో ఇప్పుడు అదే నా జీవితంలో జరుగుతుంది. ఏం విత్తుతానో దాన్ని కోయక తప్పదు. ప్రియ తండ్రి, నువ్వు ఒకవేళ పాపిష్టి మాదిరిని నువ్వు నీ పిల్లలకు చూపిస్తున్నట్లయితే నీ ముదుసలి వయస్సులో నీ పిల్లలు నీకు అదే చేస్తారు. ప్రియ తల్లి, నీ బిడ్డలకు పాపిష్టి మాదిరికరమైన జీవితాన్ని నువ్వు చూపిస్తున్నట్లయితే ఈరోజు నీ ఇంటిలో నీ ప్రవర్తనను బట్టి, నీ మాట తీరును బట్టి నీ కొంపను కొల్లేరు చేసుకుంటూ నీ ఇంటిని ఓడబెరుక్కుంటున్నట్లయితే రేపొద్దున పెళ్ళయిన తర్వాత నీ కూతురు కూడా అదే చేస్తుంది. ఈరోజు నీ ఇంట్లో ఎటువంటి తత్వాన్ని నీలో చూస్తుందో అదే తత్వాన్ని రేపొద్దున కూతురు తన ఇంటికి వెళ్ళి చూపిస్తుంది. ఎంతవరకు అది న్యాయం? తండ్రిగా తల్లిగా నువ్వు నేను మాదిరిగా ఉంటాము అని చెప్పి క్రీస్తు మనకు మాదిరిని విడిచిపెట్టి వెళ్ళాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ధైర్యంగా చెప్పగలవా, ఈరోజు నా జీవితము మాదిరికరమైన జీవితము, నా ఇంట్లో వారికి నేను మాదిరిగా ఉంటున్నాను, నా సంఘములో నేను నా తోటి వారికి మాదిరిగా ఉంటున్నాను, మా ఆఫీసులో మా కొలీగ్స్కి నేను ఒక మాదిరిగా ఉంటున్నాను. జీవిస్తే ఆమెలాగా జీవించాలి, బ్రతికితే అతనిలాగా బ్రతకాలి, అతనిలాగా ఓర్చుకోవాలి, అతనిలాగా సహించాలి, అతనిలాగా జయించాలి, అతనిలాగా సంతోషంగా ఉండాలి, అతనిలాగా హ్యాపీగా ఉండాలి అని నీ ఆత్మీయత ఇతరులకు మాదిరిగా ఉందా? అలా కాని పక్షంలో నువ్వు నిజంగా క్రీస్తును వెంబడించే వ్యక్తిగా లేవు. నువ్వు క్రీస్తును వెంబడిస్తున్న వ్యక్తి అయినట్లు తప్పనిసరిగా నీ చుట్టూ ఉన్న వారిని ప్రభావితము చేస్తావు. క్రీస్తు నీలో ఉన్నట్లయితే నీవు నీ జీవిత విధానము నీ చుట్టూ ఉన్నవారిని తప్పక ప్రభావితము చేస్తుంది. తండ్రిగా తల్లిగా నీ బిడ్డలను ప్రభావితం చేస్తుంది, ఆత్మీయుడిగా నీ చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తుంది, క్రైస్తవుడిగా నీ సంఘాన్ని ప్రభావితం చేస్తుంది. నీవు ప్రభావితము చేసే జీవితాన్ని కలిగి ఉండకపోయినట్లయితే నువ్వు క్రైస్తవుడు కాదు. ఒకనొక సమయంలో లండన్లో అండర్ గ్రౌండ్స్
అండర్ గ్రౌండ్ ట్రైన్స్ ఉంటాయి. అంటే భూమి లోపటే మన పట్టణంలో సిటీ బస్సులు ఎలా తిరుగుతూ ఉంటాయి రోడ్డు మీద, అలాగే లండన్ పట్టణంలో భూమి లోపట ట్రైన్స్ తిరుగుతూ ఉంటాయి. ఒకానొక సమయంలో ఒక ముదుసలి వ్యక్తి ఆ ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేస్తూ ఆ టికెట్ కలెక్టర్ దగ్గర నుంచి ముందుకు వెళ్తూ ఉంది. అలా వెళ్తున్న సమయంలో ఆ టికెట్ కలెక్టర్ ఆమెను చూసి, అమ్మా బాగున్నారా అని అడిగాడు. అడిగితే, అయ్యా క్షమించు, నేను గుర్తుపట్టలేదు, ఎవరు మీరు అని అడిగింది. అప్పుడు అతను చెప్తున్నాడు, అమ్మా 25 years బ్యాక్ నేను ఫలానా స్టేషన్ దగ్గర టికెట్ కలెక్టర్గా ఉండేవాడిని. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి ఈ స్టేషన్కి వచ్చాను. అవునా అండి అని వెళ్ళబోతుంటే, ఒక్క నిమిషం అమ్మా, ఒకసారి ఏమైందో తెలుసా మీకు? ఏమైందయ్యా? అప్పుడు చెప్తున్నాడు స్టోరీ. అమ్మా 25 సంవత్సరాల క్రితము నేను పలానా స్టేషన్లో టికెట్ కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రతిరోజు నా కళ్ళ ముందు నుంచి కొన్ని వేల మంది టికెట్ ఇస్తూ కసురుకుంటూ కొన్నిసార్లు ముఖం మీద టికెట్ కొడుతూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. విసుక్కుంటూ ఉండేవాడిని, కసురుకుంటూ ఉండేవాడిని, సనుక్కుంటూ ఉండేవాడిని, గొనుక్కుంటూ ఉండేవాడిని. కారణం ఏంటంటే మనుషులు వివిధ రకాల ప్రవర్తనలు కలిగి నన్ను విసుగిస్తూ ఉండేవాళ్ళు. అటువంటి విసుగుదలతో ఉన్న సమయంలో మీరు వచ్చేవాళ్ళు. మీరు వచ్చినప్పుడు ఆ టికెట్ ఇచ్చే విధానం కానీ, టికెట్ ఇస్తూ నన్ను చూసి నవ్వి టికెట్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు. నాకు చాలాసేపు అలా చూస్తూ ఉండిపోయేవాడిని. ఇంత చిరాకు పుట్టించే మనుషుల మధ్య విసురుకుంటూ కసురుకుంటూ కొంతమంది టికెట్ ముఖం మీద కొట్టి వెళ్ళిపోతున్నప్పుడు, ఈమెమిటి ఇంత చక్కగా నవ్వుతూ ప్రశాంతంగా వస్తూ ప్రశాంతంగా టికెట్ ఇచ్చి ప్రశాంతంగా వెళ్ళిపోతుంది అని అనుకునేవాడిని. ఒకవేళ ఈరోజు ఏమైనా బర్త్డే ఏమో, హ్యాపీగా ఉందిలే అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే గమనించాను, నెక్స్ట్ డే కూడా అదే ప్రశాంతత, అదే ఆత్మీయత, అదే జీవిత విధానము. నేను ప్రతిరోజు ఆఖరికి ఎంతమంది విసిగిస్తున్నా, గాయపరుస్తున్నా, విసిరివేసి వెళ్తున్నా, ఆ చిరాకంతా కూడా మీ రాకతో మీరు నన్ను కలిసి వెళ్ళే ఆ సమయంలో మిమ్మల్ని చూసుకుంటూ అంతా మర్చిపోయేవాడిని అని అంటే, సరేనే తర్వాత ఏమైంది, ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తావు నాతో నువ్వు అంటున్నాడు. అలా నేను కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని గమనించాను. అలా మిమ్మల్ని కొంతకాలం గమనించిన తర్వాత ఈమె ఇంత సంతోషంగా, ఇంత ప్రశాంతంగా ఉండడానికి ఏమిటి సీక్రెట్ అని చెప్పి ఒకరోజు నేను గమనించినప్పుడు మీ చేతిలో ఎప్పుడు చూసినా ఒక పుస్తకం కనిపిస్తూ ఉండేది. ఏమిటి ఈ పుస్తకం అని చెప్పి ఒకరోజు చూస్తే దాని మీద రాసి ఉంది హోలీ బైబుల్ అని చెప్పి. ఎప్పుడైతే హోలీ బైబుల్ అని రాసుందో నాకు అనిపించింది, ఒకవేళ మీరు ఇంత సంతోషంగా, ఇంత సమాధానంగా, ఇంత ప్రశాంతంగా ఉండడానికి కారణము ఆ పుస్తకమేనేమో అని చెప్పి నేను పుస్తకాల శాలకు వెళ్ళి, ఏమండి హోలీ బైబుల్ అంటే ఏమిటో అది నాకు ఇస్తారా అని కొనుక్కున్నాను. అలా కొనుక్కున్న తర్వాత ఆ బైబిల్లో ఉన్న సత్యాన్ని గ్రహించిన తర్వాత మీ సమాధానానికి, మీ సంతోషానికి, ఆ ప్రశాంతమైన వదనానికి కారణము క్రీస్తే అని నేను తెలుసుకొని ఆ క్రీస్తు నేను కూడా సొంత రక్షకునిగా అంగీకరించానమ్మా. 25 years తర్వాత ఇద్దరు కలిశారు. ఎక్కడ? అండర్ గ్రౌండ్ స్టేషన్లో. ఆమె దగ్గర బైబిల్ ఉంది, ఇప్పుడు ఈయన దగ్గర బైబిల్ ఉంది. ఇతన్ని మార్చిందంటో తెలుసా? ఒక తల్లి ఆత్మీయత. ఈమెను మార్చింది, అతని యొక్క జీవితాన్ని ప్రభావితము చేసింది ఏమిటో తెలుసా? ఆమె స్టేషన్లో కనపరిచిన ఆత్మీయత, తాను కలిగి ఉన్న మాదిరికరమైన జీవితము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం అనుకుంటాము ప్రభువుని సేవించడము అంటే, దేవుని సేవ చేయడము అంటే కేవలం బోధించడం అని కాదు. నిజంగా ప్రభువుని సేవించడము అంటే ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతి గడియ ప్రభువును మాదిరిగా స్వీకరించి ప్రభువులాగా జీవించడానికి ప్రయత్నించే ప్రతి వ్యక్తి ప్రభువును సేవిస్తున్నాడు. సర్వింగ్ గాడ్ ఈజ్ నాట్ ప్రీచింగ్ అలోన్. సర్వింగ్ గాడ్ ఈజ్ ఫాలోయింగ్ క్రైస్ట్ సీరియస్లీ. నిజమైన సేవ, నిజమైన ఆత్మీయత, నిజమైన భక్తి ఏదైనా ఉన్నదయా అంటే అది ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతి గడియ
క్రీస్తును మాదిరిగా అంగీకరించి క్రీస్తులాగా జీవించే ప్రయత్నము చేయడమే. మన జీవితాన్ని మనం గమనించకపోయినా నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ జీవితాన్ని గమనిస్తూ ఉంటారు. అది ఆత్మీయత కలిగి ఉన్నదో లేక ఆత్మీయ హీన స్థితిలో ఉన్నదో. ఆ తల్లి జీవితాన్ని చూసిన ఒక వ్యక్తి ఏం చేసింది? సేవ బోధించిందా? క్రీస్తు నమ్ముకోండి అని చెప్పేసి చాటింపు వేసిందా? లేదండి. తాను స్టేషన్లో ట్రైన్ ఎక్కేటప్పుడు తన ఆత్మీయత, తనలో ఉన్న ప్రశాంతత, తనలో ఉన్న ఆనందము తన ముఖములో ఉట్టిపడేలాగా తాను దాన్ని కనపరిచింది. అది ఆ వ్యక్తిని ప్రభావితము చేసింది. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనల్ని చూసి ఎవరైనా ఒకరు వచ్చి, బ్రదర్ మీకు తెలుసో లేదో ఆఫీస్లో మిమ్మల్ని గమనిస్తూ ఉండేవాడిని, మీ ఆత్మీయత నన్ను మార్చేసింది అని చెప్పగలగటం ఎంత గొప్ప ధన్యత. సిస్టర్ మీకు తెలుసో లేదో టీచర్గా టీచింగ్ చేస్తున్నప్పుడు గమనిస్తూ ఉండేదాన్ని, మీ యొక్క జీవిత విధానాన్ని, అది నన్ను ప్రభావితం చేసింది. మీ ఆత్మీయత వల్లే నేను కూడా ప్రభువు నమ్ముకుని ఈరోజు పరలోకానికి వచ్చాను అని ఎవరైనా కనీసం ఒక్కరైనా మన గురించి సాక్ష్యం చెప్పగలిగితే ఎంతో గొప్ప ధన్యత. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, క్రీస్తును వెంబడిస్తాము అని చెప్పి మా రక్షకుడు మా కోసం మాదిరిని విడిచిపెట్టి వెళ్ళాడు. ఆ రక్షకుడిని వెంబడించే మేము ఆ మాదిరిని కనపరిచినట్లయితే మా మాదిరికరమైన జీవితాన్ని బట్టి అనేక మందిని ప్రభువా నీ చెంతకు చేర్చేవారిగా మేము జీవించగలుగుతాం. తండ్రిగా మేము మాదిరి కనపరచాలి, తల్లిగా మాదిరి కనపరచాలి, బిడ్డలకు మాదిరిని చూపించాలి. అలా చూపిస్తామని చెప్పే మీరు మా కోసం మాదిరిని విడిచిపెట్టారు. అయ్యో మా జీవితాలు నాయన ఇతరులను మార్చేవిగా ఉండడం లేదు, ఇతరులను ప్రభావితము చేసేవిగా ఉండడం లేదు. ఇతరులనే కాదు, కనీసం ఇంటిలో ఉన్న బిడ్డలను మార్చేవిగా, బిడ్డలను బాగు చేసేవిగా తండ్రి తల్లి జీవితాలు మాదిరిగా ఉండడం లేదు. నా ఇంట్లో నేను ఒక్కడినే రక్షించబడ్డాను, నా భర్త రక్షించబడలేదు, నా భార్య రక్షించబడలేదు, నా తండ్రి తల్లి రక్షించబడలేదు, నా సిస్టర్స్ బ్రదర్స్ రక్షించబడలేదు, నేను ఒక్కడినే రక్షించబడ్డాను అని చెప్పుకుంటున్నాం. కానీ రక్షించబడిన మేము, నీ ప్రేమను తెలుసుకున్న మేము నీ ప్రేమను క్రియల్లో చూపించడం లేదు. కాబట్టి మా చుట్టూ ఉన్న మా బంధువులకు, మా చుట్టూ ఉన్న మా కుటుంబ సభ్యులకు మేము మాదిరికరమైన ఆత్మీయతను కనపరచలేకపోతున్నాం. కాబట్టి నాయనా వారిని నీ వైపుకు ఆకర్షించలేకపోతున్నాం. నిజమైన క్రైస్తవుడు ఎవడయ్యా అంటే క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తు దగ్గరకు ఇతరులను ఆకర్షించే జీవితాన్ని కనపరిచేవాడు అని నేర్చుకున్నాం. ఆ రైల్వే స్టేషన్లో ఆ తల్లి ఏ రీతిగా తనలో ఉన్న శాంతి, తనలో ఉన్న నెమ్మది, తనలో ఉన్న ప్రశాంతత, తనలో ఉన్న ఆ సంతోషము ఆ టికెట్ కలెక్టర్ని ఆకర్షించి ప్రభువు దగ్గరకు నడిపించింది. అయ్యా ఇటువంటి జీవితము మాకు దయచేయండి. ఆఫీసుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో, బంధువుల మధ్య మా ప్రవర్తన చూసిన వారు నిన్ను చూచులాగున సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.